ఆదరణ స్తుతి కూడిక అని వేయటం జరిగింది. అంటే ఆదరణ పక్కన స్తుతి ఎందుకు పెట్టానంటే 2 విషయాలు. ఆహ్, అమ్మ మరణం ఆశించిన రీతిగా చాలా నెమ్మదిగా మరణాన్ని పొందింది. దేవుడు అటువంటి నెమ్మదిగల మరణాన్ని ఇచ్చినందుకు ముందుగా దేవుడిని నేను స్తుతిస్తూ స్తుతి కూడికని పెట్టాను. రెండోది ఇక్కడ మరొకటి పెట్టాను ఇక్కడ. సాధారణంగా జననము, మరణము రాస్తారు. నేనేం రాశానంటే ఇహలోకంలో జననం 19/1/1937, పరలోకంలో జననం 4/9/2024. అమ్మ భౌతికంగా ఈ భూమి మీద పుట్టినప్పుడు 1937 జనవరి 19 పుడితే, పరలోకంలో అనగా పరదేశంలో అమ్మ ఎప్పుడు జన్మించిందంటే 4/9/24. 2 జననాలే. అందుచేత 2 జననాలే. అటువంటి పరలోకంలో జననం పొందిన రోజు కాబట్టి నేను ఒక స్తుతి కూడి కింద నేను ఇది భావిస్తున్నాను. వాస్తవానికి బరియలుకి వెళ్ళినప్పుడు నేను నా కుటుంబం అంతా చక్కగా కొత్త బట్టలు వేసుకొని, నూతన వస్త్రాలు వేసుకొని ఆరాధనకి ఎలాగెళ్తారో, ఒక క్రిస్మస్ పండుగ ఎలాగెళ్తారో, ఈస్టర్కి ఎలాగెళ్తారో అలాగ వెళ్ళాలని తలంచాను. కానీ సమయోభావం వల్ల నేను ఆ పని చేయలేకపోయాను. కానీ ఈ రోజున మా కుటుంబం అంతా కూడా నూతన వస్త్రాలు ధరించి ఉన్నాం. అంటే నీకు అంత సంతోషమా అంటే, అమ్మ చనిపోయినందుకు కాదు నా సంతోషం కాదు, కానీ భౌతికంగా విడిచి వెళ్ళిన దుఃఖం ఉన్నప్పటికీ అమ్మ పరలోక రాజ్యంలో వెళ్ళినందుకు ఈ యొక్క భౌతిక శరీరాన్ని విడిచి భూమి యందు మన గుడారమైనటువంటి ఈ ఈ ఈ శరీరం నివాసము మనం ఎప్పుడైనా విడిచిపెడతాం, అలాగే అమ్మ విడిచిపెట్టింది. అమ్మ విడిచిపెట్టి పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటూ ఆ నిరీక్షణతో పిలువబడినందుకు గాను ఆ యొక్క నిరీక్షణ నన్ను ధైర్యపరిచింది. లేదా నాన్నగారు చనిపోయిన సమయంలో అందరికీ చాలామంది తెలుసు, నేను పేషెంట్ అయ్యాను. 3 నెలలు మనిషిలోలా లేను, బలహీనపడ్డాను, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా చచ్చిపోవాలని కూడా ప్రయత్నం చేశాను. ఒక 100 ట్యాబ్లెట్స్ నీటిలో కలుపుకొని తాగి. కానీ నమ్మకమైన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మళ్ళా నన్ను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలపరిచి ఆయన సేవలో వాడుకోవడానికి నన్ను కృప చూపించారు. అంచేత నా స్నేహితులు చాలామంది, టీచర్స్ ఏంటి, నాకు తెలిసిన బంధుమిత్రులు ఏంటి, నేను ఎలాగున్నాను, నేనే అయిపోతాను చాలామంది కంగారు పడ్డారు. కానీ ఒకటే ప్రార్థన, అమ్మ ఏ సమయంలో పడినప్పటికీ నిత్యరాజాహారతో పిలువబడాలి, ఆ సమయం నెమ్మదిగల మరణాన్ని పొందాలి, ఆ సమయంలో కుమారుడిగా, కుటుంబ యజమానిగా నేను, నా కుటుంబం ధైర్యపరచబడాలి. ఇదే నా ఆశ, ఇదే నా ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించారు కాబట్టి అమ్మకు నెమ్మదిగల మరణం ఇచ్చారు. రెండవది నేను ముఖ్యంగా ధైర్యపరచబడడానికి ఆయన సహాయం దయచేశారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో నన్ను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.